బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. హరీష్ రావును కవిత పరామర్శించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బంజారా హిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావును పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ సంబీపూర్ రాజును కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన గోడ దూకి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బంజారా హిల్స్ పిఎస్ కు తరలించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలను గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. ఇంతకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. హరీష్ రావును కవిత పరామర్శించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. అయితే హరీష్ రావు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బంజారా హిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావును పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ సంబీపూర్ రాజును కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన గోడ దూకి వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బంజారా హిల్స్ పిఎస్ కు తరలించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలను కూడా గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. హరీష్ రావును కవిత పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. సో ఇటు హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తీసుకురావడానికి సంబంధించి కావచ్చు, మరోవైపున ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించి ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అరెస్టులను నిరసిస్తూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపున మరికొద్ది సేపట్లోనే ఇటు కల్వకుంట్ల కవిత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు ఇటు హరీష్ రావు ఉన్న నేపథ్యంలోనే ఆమె మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం పూర్తిగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగున కూడా ఆ పోలీసుల యొక్క బందోబస్తు నిర్వహించి కూడా లోపలికి ఎవరిని వెళ్లకుండా కొంత రెస్ట్రిక్షన్స్ విధిస్తూ కూడా లోపల ఇటు హరీష్ రావుని కావచ్చు, ఎవరినైతే అదుపులోకి తీసుకున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపల విచారిస్తున్నారు. అయితే ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ కీలక నేతలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రజాపాలన చెప్పినటువంటి యొక్క ఎవరైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి అరెస్టులకు సంబంధించి కూడా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనొకసారి విజువల్స్లో చూసినట్టయితే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఒకసారి వేముల ప్రశాంత్ గారు కూడా ఒకసారి మాట్లాడి చూస్తాం. సార్ ఏం చెప్తారు సార్? సో అది
ఒకసారి మరొకసారి చూడొచ్చు, వరుసగా నేతలందరూ కూడా తమ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి యొక్క హైడ్రామాకు సంబంధించి ఒకవైపున కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన తను ఏదైతే తను ఇచ్చినటువంటి తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పనంటూ కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్కు సంబంధించి ఆ కంప్లైంట్ను తీసుకోకుండా సిఐ స్థాయి నేతలు అటు సిఐ స్థాయి లాంటి వ్యక్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ బయటికి వెళ్ళిపోయేటువంటి విధానానికి సంబంధించి వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడినటువంటి మాటలను ఆ మాటల తర్వాత వెంటనే ఆయన మీదే ఆ కేసు ఫైల్ చేసి ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని ఒకవైపున పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన్ను రిమాండ్కు తరలించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కౌశిక్ రెడ్డిని రిమాండ్కు తరలించిన తర్వాత మాత్రమే ఇక్కడ స్టేషన్ నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావును ఇక్కడ నుంచి రిలీజ్ చేసే విషయాలు తెలుస్తూ ఉంది. ఇక వీటన్నిటిని కూడా ఖండిస్తూ మరికొద్ది సేపట్లోనే కల్వకుంట్ల కవిత ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు రాబోతున్నట్లు తెలుస్తోంది. రైట్ రత్న, అయితే కవిత మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ కి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. కలవనిస్తారా లేకపోతే కల్వకుంట్ల కవితను కూడా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా పోలీస్ అధికారులు? అయితే వాస్తవానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారో వాళ్ళని మొదట కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళని కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు పోలీసులకు ఆ విషయాన్ని క్లియర్గా తెలియజేసి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. మనకు కొద్దిసేపటి క్రితం ఇప్పుడే చూడటం జరిగింది. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, మాలోతు కవిత ఇలా సీనియర్ నాయకులందరూ కూడా ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఖచ్చితంగా ఇటు కవిత రాబోతున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఆమె, మరోవైపున ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి ఖచ్చితంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆ హరీష్ రావును కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేసేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి పోలీసులు ఆమెను హరీష్ రావును కలిసేందుకు ఒప్పుకుంటారా లేదనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. సార్